శక్తి, చెప్పమ్మా. నువ్వు గుడికి ఎందుకు వచ్చావు? చెప్పరా? అదేంటమ్మా, గుడికి రావడం తప్పేం కాదు కదా. రావడం తప్పని నేను అనడం లేదు, ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. గుడికి రావడానికి కారణం ఉండక్కర్లేదు కదమ్మా. దేవుడంటే భయం భక్తి ఉన్న వాళ్ళకైతే కారణాలు అవసరం లేదు. అందుకే నువ్వు చెప్తున్నది నాకు నమ్మాలనిపించడం లేదు. అదేంటమ్మా, నన్ను అనుమానిస్తున్నావా? రేయ్, నీకు గుళ్ళకెళ్ళే అలవాటు లేదని నాకు తెలుసు. నేను గుడికెళ్తున్నానని నీకు తెలుసు. నాతో రావడానికి నీకిష్టం లేదని కూడా నాకు తెలుసు. అయినా కూడా వచ్చావు అంటే ఎందుకు వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? నువ్వు వచ్చింది అను కోసమే కదూ? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను క్యాజువల్గానే వచ్చాను. చెప్పిన మాటే 4 సార్లు చెప్పినంత మాత్రానా అబద్ధం నిజమైపోదురా? నిజం చెప్పు. దేవ్ అను చూస్తే ప్రమాదం అని వచ్చానమ్మా. దేవ్ అక్కడికొస్తాడని, అక్కడే ఉంటాడని నీకెలా తెలుసు? పోలీసులు క్రిమినల్స్ని ఇంట్రాగేట్ చేసినట్టు నిన్ను ప్రశ్నించడం, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయడం నాకిష్టం లేదు. అను కోసం దేవుని బాధ పెట్టడం కూడా నాకిష్టం లేదు. కాబట్టి అనుని దేవుకు అప్పగించేయాలనుకుంటున్నాను. అమ్మా, అను ఆరోగ్యం బాగుపడింది. ఇంక మన దగ్గర ఉంచుకోవడం కూడా మంచిది కాదు. అమ్మా, ఏ టైంలో ఏం చేయాలో నాకు తెలుసు. వద్దని చెప్పడానికో, నా నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పడానికో ప్రయత్నించుకో. నువ్వెవరో తెలుసా? నేను చెబితే అర్థమావునా? నిన్నుతో ఆమె చంపివేసిన జ్ఞాపకం ఉన్నదా? నాన్న నాన్న నాన్న, మీరేమో ఇక్కడ నాన్న అని పిలవమంటారు, అక్కడ అమ్మ కూడా నాన్నని మన ఇంటికి తీసుకురా, నాన్నతో మాట్లాడాలి అని అంటుంది. మీరెప్పటికీ మా నాన్న కారు. నేను ఆవేశంలో నిర్ణయాలు తీసుకునేంత పిచ్చిదాన్ని కాను. నా జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. చాలా రోజుల నుంచి చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఆలోచించి తీసుకున్న డెసిషన్. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే కోపమా నా మీదే. సొంత వాడితో పంతమెందుకే నా మనస్సును దూరంగా విసిరేయకే. నేరమేం చేసిందే? ప్రాణంగా నిన్నే ప్రేమించానే, బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుండే గుండెలో. నేను మీనాక్షికి విడాకులు ఇస్తానని చెప్పాను. మీనాక్షి కోసం నా ప్రాణాలైనా ఇవ్వగలిగిన నేను విడాకులు ఇస్తానని ఎలా చెప్పగలిగాను? ఎందుకు చెప్పాను మాట? మీనాక్షికి నా మీద కోపం ఉందని తెలుసు. ఏదో ఒకరోజు తన కోపం తగ్గి నాకు దగ్గరవుతుందని గాని, తను సంతోషంగా ఉండటానికి నన్ను దూరం చేసుకుంటుందని.
కలలో కూడా ఊహించలేదు. ఏంటి శ్రీరామ ఈ వైపరీత్యం? మీనాక్షి తన భర్త నుంచి విడిపోవాలనుకుంటుందా? నమ్మలేకపోతున్నాను శ్రీరామ. వాసుదేవ్ బ్రతుకున్నదే మీనాక్షి కోసం. వాసుదేవ్కి తన ఆశ శ్వాస అన్నీ తన భార్య మీనాక్షే స్వామి. నీవు సీతమ్మని ఎంతగా ప్రేమించావో, సీతమ్మ కోసం ఎంతగా తప్పించావో, మరెంతగా విలపించావో, వాసుదేవ్ కూడా తన భార్య మీనాక్షిని అంతగా ప్రేమించాడు స్వామి. మీనాక్షి తన దగ్గర లేకపోయినా తన గుండెల్లో ఉందన్న ధైర్యంతో బ్రతుకుతున్నాడు వాసుదేవ్. తన గుండెల్లో ఉన్న మీనాక్షిని కళ్ళతోనైనా చూసుకోగలుగుతున్నానని సంతోషంగా ఉన్నాడు ఆ వాసుదేవ్. ఆ మీనాక్షి ఇప్పుడు భార్యాభర్తల బంధాన్ని తెంచుకుని తన జీవితంలోంచి వెళ్ళిపోతే వాసుదేవ్ బ్రతకలేడు శ్రీరామ. ఆ కుటుంబానికి తోడు నీడగా ఉంటానని లవకుశ లాంటి ఆ చిన్నారులకి మాటిచ్చాను. నేనుండగా ఇలా జరగడానికి వీల్లేదు స్వామి. జై శ్రీరామ్. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఎల్లుండి మేడం. ఈ మీటింగ్లో కార్పొరేటర్లు అందరూ చెక్స్ అడుగుతారనుకుంటున్నాను. ముందిచ్చిన వాటికి లెక్కలు చెప్పకుండా కొత్తవిమ్మని అడగడం వాళ్ళకి అలవాటే. లాస్ట్ టైం మనం ఇచ్చిన కార్పొరేషన్ ఫండ్స్ గురించి, ఎవరు ఏ విధంగా మిస్యూజ్ చేశారన్న విషయాల గురించి ముందు డిస్కస్ చేయాలి. వాళ్ళకిచ్చిన చెక్ నంబర్స్తో సహా ఆ అకౌంట్స్కి సంబంధించిన ఫైల్ రెడీ చేయండి. అలాగే మేడం. నానమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా? ఇక్కడ కాదు, రా చెప్తాను. 5 minutesలో వస్తాను. ఓకే మేడం. వెయిట్ చేయండి. ఏదో చెప్పాలన్నావుగా, ఇప్పుడు చెప్పు. బాగున్నాడు కదా నానమ్మ? ఈ అబ్బాయి ఎవరు? అతని పేరు సంజయ్. ఈ సిటీలోని రాజేందర్ నగర్లో ఉంటాడు. పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడంట. నెలకి 2 లక్షల జీతం అంట నానమ్మ. ఈ అబ్బాయి గురించిన వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నావను? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను నానమ్మ. నేనెందుకు తెలుసుకోవాలి? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఆ అబ్బాయి మన సింధు అక్క ప్రేమించిన అబ్బాయి నానమ్మ. అవును నానమ్మ, సింధు అక్క ఈ విషయం చాలా రోజుల నుంచి మీకు చెప్పాలనుకుంటుంది. కానీ చెప్పడానికి భయపడి మీతో చెప్పలేదు. సింధు, మన పెళ్ళెక్కడ జరిగింది మీనాక్షి? మన ఊర్లో మన పెళ్లి జరిగింది. కానీ కొంచెం మిస్ అయ్యాం. పెద్దల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో, వేదమంత్రాల సాక్షిగా మన పెళ్లి జరిగింది. అవునా? మన పెళ్లికి సాక్ష్యం పెద్దలు, వేదమంత్రాలే తప్ప కోర్టులు, చట్టాలు కావు. అందుకే ఏ పెద్దల సమక్షంలో, ఏ వేదమంత్రాల సాక్షిగా నీ మెళ్ళో 3 ముళ్ళు వేశానో ఆ పెద్దల సమక్షంలోనే, ఆ వేదమంత్రాల సాక్షిగానే నేను వేసిన 3 ముళ్ళు విప్పేస్తాను.